ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను అజిత్ అగార్కర్ అండ్ కో నియమించింది. ఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు ఎంపిక సందర్భంగా ఈ నిర్ణయాన్ని సెలెక్టర్లు తీసుకున్నారు. కాగా త్వరలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ లో 3 వన్డేలు 5 టీ20లు ఆడనుంది. ఈ 2 సిరీస్ల కోసం సెలెక్టర్లు జట్లను ప్రకటించారు. వన్డేలకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించారు. ఆ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు కట్టబెట్టారు. టీ20లకు సూర్యకుమార్ సారథిగా కొనసాగనున్నారు. జట్టు సభ్యులుగా రోహిత్, కోహ్లీ కొనసాగనున్నారు. గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్ కి రిషబ్ పంత్ దూరంగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నెల 19 నుంచి ఇండియా ఆస్ట్రేలియా పర్యటన చేయబోతోంది. యొక్క మ్యాచ్లకు సంబంధించి కూడా టీమ్స్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇందులో 3 వన్డేలు జరగబోతున్నాయి. అలాగే 5 టీ20 మ్యాచ్లను ఆడబోతోంది ఇండియా ఆస్ట్రేలియాతో. ఇందులో భాగంగా మొదటిగా 19 నుంచి నెల 19వ తారీఖు నుంచి వన్డే మ్యాచ్లు జరగబోతూ ఉండగా వీటికి సంబంధించి స్క్వాడ్ ను కూడా ప్రకటన చేస్తుంది. ఇందులో శుభ్మన్ గిల్ కు బాధ్యతలు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అలాగే శ్రేయస్ అయ్యర్, చాలా గ్యాప్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కు గతంలో ఐపీఎల్ లో అత్యంత పటిష్టమైనటువంటి ప్రతిభ కనపరిచి మ్యాచ్లను డిసైడ్ చేయగలిగినటువంటి శ్రేయస్ అయ్యర్ కు మధ్యకాలంలో టీంలో చోటు దక్కట్లేదు అన్నటువంటి విమర్శలు ఎక్కువైనటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎట్టకేలకు శ్రేయస్ అయ్యర్ ను ఆస్ట్రేలియా పర్యటనలో వైస్ కెప్టెన్ గా నియమించడం జరిగింది. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నారు. అలాగే శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా నియమించడం జరిగింది. ఈ యొక్క వన్డే సిరీస్ కు సంబంధించి రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఉండబోతున్నాడు. ఇక మరో ఆసక్తికరమైనటువంటి విషయం, తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి ఈసారి వన్డే జట్టులో చోటు కల్పించడం జరిగింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్. ఇది ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి జరగబోతున్నటువంటి వన్డే సిరీస్ కు సంబంధించి 3 వన్డేల సిరీస్ లో ఆడబోతున్నటువంటి ఇండియన్ స్క్వాడ్ గా బీసీసీఐ తెలియజేసింది. ఇక వన్డే సిరీస్ కంప్లీట్ అయిన అనంతరం టెస్ట్ ఇటు టీ20 ఆడబోతోంది. 5 టీ20లు ఆడబోతోంది. వీటికి సంబంధించి ఇక ఎప్పటిలాగానే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఈ టీ20s లో శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఇక ఇందులో హిట్టర్స్ అయినటువంటి ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి ఏషియా కప్ లో అత్యంత పటిష్టమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి ప్లేయర్స్ కు మరోసారి అవకాశం దక్కింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, అలాగే వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్. సో వీళ్లకు అవకాశం కల్పించడం జరిగింది. సో ఇది తర్వాత జరగబోతున్న ఇప్పుడు ఈ నెల 19 నుంచి మొదలు కాబోతున్నటువంటి ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి బీసీసీఐ ఎంపిక చేసినటువంటి వన్డే సిరీస్ కు సంబంధించినటువంటి స్క్వాడ్, అలాగే టీ20 సిరీస్ కు సంబంధించినటువంటి స్క్వాడ్ గా తెలుస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.